శ్రేష్టకరమైన దేవుడు ఇస్తానంటే, శ్రేష్టకరమైన గోధుమల పంటతో నేను తృప్తిపరుస్తానంటే, అమూల్యమైనటువంటి ఆహారాన్ని నీకు పెట్టి పోషిస్తాను, ఆత్మ సంబంధంగా నీకు బలాన్ని వచ్చేటువంటి విలువైనటువంటి ఆహారాన్ని నీకు దేవుడు ఇస్తానని చెప్తుంటే అది నచ్చదు. రమ్యమిచ్చే, తెలివినిచ్చే, ఆహారానికి మంచిదయ్యే, ఎంత చెడిపోతున్నావు చూసుకో. నువ్వు ఎంత చెడిపోతున్నావు చూసుకో. నేను వదలన సీరియల్లే అది ఆహారం ఇచ్చే రమ్యమైనది, కన్నులకు ఇంపైనది, సువాసన ఇచ్చేది, అందంగా ఉండేది, నిన్ను నడిపించేది, నిన్ను లోకం వైపుకి మళ్ళించేది. ఏం తింటున్నావు నువ్వు? ఏం తింటున్నావు? మోసాన్ని తింటున్నావేమో జాగ్రత్త, త్రాగుడు అనబడిన దాన్ని తింటున్నావేమో జాగ్రత్త, అపవిత్రమైన క్రియలు అనబడిన దాన్ని తింటున్నావేమో జాగ్రత్త, పాప సంబంధమైన క్రియలు అనబడిన దాన్ని తింటున్నావేమో జాగ్రత్త. దాని ద్వారా గొప్ప పనిష్మెంట్ నువ్వు పొందుకుంటావు. ఏదైనా తోటలో దేవాదేవుడు ఆదాము అవ్వలను ఎలాగైతే తరిమేశాడో నిన్ను కూడా పరలోక రాజ్యంలో ఉండకుండా దేవాదేవుడు నిన్ను తరిమేస్తాడు.